హలో అండి. మనకి ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ చూసినట్లయితే మీరు థర్డ్ రౌండు చూడండి ఇక్కడ. థర్డ్ రౌండు రిజిస్ట్రేషను అండ్ చాయిస్ ఫిల్లింగు ఇవన్నీ గూడా మనకి 5థ్‌కి అయిపోవాలి. ఓకే. అండ్ 8థ్‌కి రిజల్ట్ రావాలి. అయితే మనకి ఇంతవరకు రిజల్ట్ గూడా రాలేదు. అండ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ జేసుకోవడానికి ఇంకా ఆప్షన్ అవైలబుల్‌గా ఉంది. సో, ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళకైతే లాగిన్ చేసి ఆప్షన్స్ మార్చుకోవడం గానీ, కొత్తగా పెట్టుకోవడం గానీ ఇవన్నీ గూడా చేసుకునే అవకాశం ఇంకా ఉందనమాట. సో, ఇది ఎందుకుంది అని ఆహ్, చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక నోటీస్ ఇచ్చారు చూడండి. కొన్ని కొత్తగా సీట్స్ యాడ్ చేస్తున్నారనమాట. సో, దీనివల్ల మళ్ళీ మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆ టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ టైం ఎప్పటి వరకు ఉంటుంది అనేది మాత్రం ఇంతవరకు ఏమీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీరొకసారి చూడండి. ఇక్కడ గురు గోవింద్ సింగ్ మెడికల్ కాలేజు దీంట్లో మనకి ఈ విధంగా సీట్స్ అయితే యాడ్ చేస్తున్నారు. సో, అన్‌రిజర్వ్డ్‌లో 3 సీట్సు, ఓబీసీ 2, ఎస్సీ 2, ఈడబ్ల్యూఎస్ 1. ఓకే. సో, ఈ విధంగా మనకి మొత్తం 8 సీట్లయితే యాడ్ అవుతున్నాయి. ఇది కాకుండా మనకి ఇంకొకటి గూడా కొత్తగా యాడ్ అయ్యేటువంటి కాలేజ్ ఇది. ఐ మీన్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో, డీమ్డ్ అండ్ పెయిడ్ సీట్స్ అనమాట ఇవి కూడా. ఇది 43 సీట్స్ ఉన్నాయి. అండ్ ఎన్ఆర్ఐ సీట్స్ అయితే ఒక 7 ఉన్నాయి. మొత్తం 50 సీట్స్ అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఈ విషయం తెలియకపోతే ఇవి గూడా కావాలనుకుంటే మీరు దీంట్లో ఈ 2 కాలేజీలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షన్స్‌లో. ఇంతవరకు అసలు ఎక్కడ రిజిస్టర్ చేయని వాళ్ళు అంటే ఆల్ ఇండియా కోటాలో రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ లేదా ఏపీలో గూడా మీకు ఛాన్స్ అంటే మీరు రిజిస్టర్ చేయడం మర్చిపోవడమో, లేకపోతే మీకు సీట్ రాకపోవడమో రకరకాల రీజన్స్ ఏమైనా ఉన్నట్లయితే స్టిల్ మీకు ఎంబీబీఎస్ రావడానికి ఉన్న అవకాశం ఇదే ఒక్కటే అనమాట. సో, ఈ ఆల్ ఇండియా కోటాలో ఇప్పుడు గూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది మీకు చివరి ఛాన్స్ అని గూడా అనుకోవచ్చు అనమాట. సో, ఇలా మీరు ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది గదా! దీంట్లో రిజిస్టర్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే సో, ఇక్కడ మీకు మామూలుగా ఆల్ ఇండియా కోటా అయితే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. వాటికి మీరు 5,000 ఫీజు పే చేసి రిజిస్టర్ చేసుకోవాలి. లేదు మీకు డీమ్డ్ యూనివర్సిటీ ఈ పెయిడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎక్స్ట్రా ఇంకొక 2 లాక్స్ డిపాజిట్ పే చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అది రీఫండబుల్ డిపాజిట్ అది. మళ్ళీ మీకు సీటు వచ్చినా రాకపోయినా మళ్ళీ ఆ 2 లాక్స్ మీకు రిటర్న్ అవుతాయి. సో, అలా పే చేసి మీరు పెయిడ్ సీట్ కావాలనుకుంటే మీరు ట్రై చేసుకోవచ్చు. అవి మీకు దాదాపు 15 లాక్స్ కాలేజ్‌ని బట్టి 20 లాక్స్, 25, 30 అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇన్ కేస్ అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అదే కొత్తగా రిజిస్టర్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే టైం ఉంది. బట్ ఇది ఎప్పటి వరకు ఉంటుందని అయితే చెప్పలేము. బట్ ప్రస్తుతానికైతే ఓపెనే ఉంది. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు డెసిషన్ తీసుకొని ప్రొసీడ్ అవ్వమని నా ఉద్దేశం. సో, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్.